హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు మీ యొక్క ప్లే స్టోర్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. సో ఇక టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది డిలీట్ చేయడం చాలా సింపుల్. నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. సింపుల్గా ముందు మీ యొక్క ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా ఉంటుంది స్టెప్స్ అనేవి నేను చెప్తాను. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్ టాప్లో మీ యొక్క ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. సో ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. సో ప్రొఫైల్ మీద మీరు ట్యాప్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది. మీ జీమెయిల్ ఆప్షన్ పక్కనే ఈ విధంగా ఉంటుంది. సో ఆ యారో సింబల్ మీద క్లిక్ చేయండి. సో యారో సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే మల్టిపుల్ అకౌంట్స్ అయితే కనిపిస్తాయి, జీమెయిల్ అకౌంట్స్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మేనేజ్ అకౌంట్ ఆన్ దిస్ డివైస్ అనే ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రకరకాల ఫేస్బుక్, మీట్, ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేసుకోండి. సో గూగుల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ ప్లే స్టోర్కి లింక్ అయి ఉన్న జీమెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్క జీమెయిల్ని మీరు రిమూవ్ చేయాలి అంటే ఆ జీమెయిల్ మీద ట్యాప్ చేయండి. సో సింపుల్గా మీ యొక్క జీమెయిల్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ట్యాప్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ కనిపిస్తాయి. సో ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఆ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత రిమూవ్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క జీమెయిల్ రిమూవ్ అయిపోతుంది. మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే మీ ప్రతి అకౌంట్ అంటే మీ ప్రతి జీమెయిల్ ఈ విధంగా రిమూవ్ చేయండి. సో చేస్తే మీ ప్లే స్టోర్ అకౌంట్ అనేది కంప్లీట్గా లాగౌట్ అయిపోతుంది ఆర్ డిలీట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా సింపుల్గా మీ యొక్క ప్లే స్టోర్ ఉన్న అకౌంట్స్ని డిలీట్ చేసుకోవచ్చు.